సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నిన్న పెట్టిన వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్, నో మెడికిట్స్ నో గన్స్ ఛాలెంజ్ అని. అందుకే వీడియో చేస్తున్నా. ఫస్ట్ దిగుతానే చనిపోయా ఫ్రెండ్స్, సెకండ్ టైం రివైవ్ వస్తాను ఫ్రెండ్స్, అందుకోసం మళ్ళీ 5 సెకండ్స్ లోపల దిగుతాను ఫ్రెండ్స్. దిగేసా ఫ్రెండ్స్, ఎవడైనా పుష్లో దిగుదామని దిగుతున్నా ఫ్రెండ్స్. ఇంకా ఎవడైనా దిగుతాను కదా ఫ్రెండ్స్, ఎనిమిది మధ్యలో దిగితే కొట్టేస్తున్నారని చిన్నగా చూసుకొని దిగా ఫ్రెండ్స్. ఇలా రివర్స్ సైడ్లో అయితే చూడండి ఫ్రెండ్స్, మీరే చిన్నగా దిగుతున్నా. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి షార్ట్ అయ్యండి ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ రివర్స్ సైడ్లో అయితే ల్యాండ్ అయ్యా ఫ్రెండ్స్. ఎల్సేప్ మీద అయితే ఇక్కడ నేను ఆటో పికప్ పెట్టుకునే గన్స్, అందుకే ఫ్రెండ్స్ నా ఆటోమేటిక్ వచ్చినాయి. ఒక పక్క 999 నెట్ రావట్లేదు, అందుకోసం ఇక్కడ పైకి ఎక్కి పుష్ చేద్దాంలే అనుకున్నా. పనుకునేది నాకు అక్కడ కనపడడం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మధ్యలో ఒక ఎమోజీ పెడతా, అది కామెంట్ చేయండి. సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది, చెప్తా మళ్ళీ లాస్ట్ అయిపోయేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నేను జంప్ చేద్దాం అనుకున్నాను, చెయ్యడం లేదు. ఇంకా దిగేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. నేనైతే నా చేతిలో వాల్ ఒకటైతే ఉంది, ఇంకా చూస్తున్నా ఫ్రెండ్స్. ఎనిమిది ఎక్కడన్నా అంటారా, మళ్ళీ కాలిస్తే మళ్ళీ ఎక్కడ ఫ్రెండ్స్. మళ్ళీ మ్యాచ్ ఇప్పటికే 3rd మ్యాచ్, అందుకే నేను ట్రై ఎనిమిది చూస్తున్నా ఫ్రెండ్స్. ఎక్కడ ఎనిమిస్ అయితే కనబడడం లేదు, అందుకే హోమ్లోకి వెళ్తున్నా. చూద్దాం ఇంకా ఎనిమిస్ ఎక్కడ. డైరెక్ట్ అక్కడ నుంచి షిప్ యార్డ్ ముందే ఉండే ప్లాంటేషన్ కాడ ఎల్షేప్లోకి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. మీరేం తొందర పడకండి, ఎమోజీ బెస్ట్ స్కిప్ చేయకండి వీడియో. చూడండి బెస్ట్ చూసిన వాళ్ళకే వచ్చేది అది సర్ప్రైజ్ గివేవే. అలా వెళ్ళిపోతా ఉండా ఫ్రెండ్స్. ముందరికైతే క్యాట్లాస్ వాకి వెళ్ళేసి లాంచ్ ప్యాడ్ వేసుకొని హ్యాంగర్కి అయితే వచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేదైతే జీప్ ఉంది ఫ్రెండ్స్. మనం ఎక్కుదామో ఎక్కద్దని ఆలోచించుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ నా కాడ ఇల్లు కూడా పెట్టుకోలేదు, చంపేస్తారని ఎక్కేసా ఫ్రెండ్స్. ఏదైతే అది అవుతుందని ముందర కదిలిద్దాం అనుకుంటే నేను అదేందో అది జీప్ తప్పే పెట్టినాను ఫ్రెండ్స్. జాస్టింగ్ మూమెంట్ ఎనిమిది కనిపించాడు అయ్యా స్వామి. ఈ లాబీ ఒకటే ఫ్రెండ్స్, నాకు ఎందుకో నోబుగాళ్ళు ఇచ్చారు, లేకపోతే రోజుకి ఒక సూరో 2 సూర్లు వచ్చాడు ఫ్రెండ్స్. నోబుగాళ్ళు ఈరోజు అయితే నాకు ఈ లాబీలో వచ్చారు ఫ్రెండ్స్. 3 మ్యాచ్ స్టార్ట్ చేసిండే, 3rd మ్యాచ్. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, నన్ను చూసుకొని కూడా చూసుకోలేదు, ఎలా వెళ్తున్నాడు. వాడిని తెచ్చాడైతే బుర్రప్పాడే షాట్ అయితే ఇచ్చేద్దాం, చూసేద్దాం. బుర్రప్పాడు బాడీ షాట్ పడింది ఫ్రెండ్స్. నాకు ఆటోమేటిక్ పెట్టుకునే గల గన్స్ అని వస్తున్నాయి ఫ్రెండ్స్. జీప్ వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఫైర్ అయింది కాబట్టి ఎనిమిస్ వస్తారు. పైకి అయితే ఎక్కుతున్నా ఫ్రెండ్స్, కొండ పైకి. ఇక్కడ ముందరైతే ఇంకో కారు ఉంది, నాకు అయినా వద్దు. ఇదన్నా కొంచెం డ్యామేజ్ కాపాడుతుంది ఫ్రెండ్స్ జీప్ అయితే. మీకు ఇంకా ఇలాంటి ఛాలెంజ్లు ఇవ్వాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను పక్కాగా చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ముందరికైతే వెళ్తున్నాగా. వీడి నుంచి వెళ్ళేద్దామని నేను భీమ్ చేతికి వెళ్దామని వెళ్తున్నా ఫ్రెండ్స్. భీమ్ చేతులు ఎనిమిస్ ఉంటారని నాకు ప్రాబ్లం అనిపిస్తుంది ఫ్రెండ్స్. చిన్నగా ఏదో ఒకటి ధైర్యం చేసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్. పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. జోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, స్టింగింగ్ జోన్. ఇంకా ముందరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే నాకు జాస్టింగ్ మూమెంట్ అలవాట్లేదు, నేను నెక్స్ట్ అయినా మ్యాచ్ అయిపోయినాకైనా ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ముందరికి అయితే వచ్చేసి జోన్ ఆడికి ఎడ్జ్కి వచ్చేసింది. ఊరా బ్లడ్ తగ్గించుకోవడం ఎందుకులని ముందరికి వెళ్తున్నా ఫ్రెండ్స్. మెడికిట్స్ లేవు కాబట్టి కే క్యారెక్టర్ని యూజ్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్గా భీమ్శక్తి నుంచి పైకి వచ్చేసి కొండ మీదకి. అక్కడైతే ఏదో డ్రాప్ లూట్ చేసినట్టు నాకు కనపడుతుంది, ఎనిమిస్ ఉండాలేమో అనుకునే. చూస్తున్నా ఫ్రెండ్స్. ముందరికి అయితే వెళ్తున్నాయి. ట్యాబ్లో కాబట్టి పైకి వస్తుంది. ముందరికి వెళ్తున్నా చిన్నగా. చూసిండే లోపలనే టాప్ 5 అలా వచ్చింది. టాప్ 10 కూడా చూసుకోవాలి నేను. టాప్ 5 వచ్చింది అలా అప్పుడే. చూస్తున్నాడైతే మెడికిట్ వాడింది, అయినా మనం మెడికిట్ వాడద్దు కదా, అందుకని కింద ఏమన్నా ఎల్సేపులు ఎనిమిస్ ఉండాలని వెళ్తున్నా. అలాగైతే 3 ఉంది. ఇంకా నేను 4 ఉండేది. ఓకే, నేను ఒక్కని కాబట్టి ఇంకా 3 ఫ్రెండ్స్. ముందరికి వెళ్తున్నా. మీకు ఇలాంటి కామెంట్ మీకు చేయాలనుకుంటే మీరు చెప్పిన అందుకే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఛాలెంజ్లో నేను కంప్లీట్ చేస్తాను. ఇంకా మన ఛానల్కి లైక్ చేయకుండా లైక్ చేసి బెల్ ఐకాన్కి షార్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ అడగలేను కదా, మీరే అర్థం చేసుకోవాలి. ఛాలెంజ్ ఇవ్వండి ఫ్రెండ్స్, పక్కాగా కంప్లీట్ చేస్తా. అరే యార్ ఏందయ్యా బైక్ ఎక్కిండే కొట్టాడు బాయ్ యార్. ముందరైతే 2 ఎనిమిస్ ఉన్నారు. ఒక లెఫ్ట్ సైడ్లో కనిపించాడు, వాడేమో కొట్టడం లేదు. వీడని కొడుతుండే అన్నాడు. ముందరికి వాల్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం. బర్ వాల్ బై. వాడినైతే కొట్టాడయ్యా, నాకు నెట్ పోతుంది. ఎలా అవుతుందో లాస్ట్ వరకు చూడండి మీరే. ఎమోజీ చెప్పాను కదా, సర్ప్రైజ్ అని చెప్పా కదా ఫ్రెండ్స్. ఎమోజీ కామెంట్ చేయండి మని.
ఏందనుకుంటున్నారు ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్, ఫుల్ క్లారిటీగా అకౌంట్ గివ్ ఫ్రెండ్స్, మొత్తానికి మటుకు నెక్స్ట్ వీడియోలో ఎట్లా గెలుచుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక్కరితో కొట్టించున్నాయి ఫ్రెండ్స్, మీరు ఛాలెంజ్ ఇవ్వండి చేస్తా.